మన సముద్రం మన వాతావరణం కోసం మనం కృషి చేయాలి. ఐ కృష్ణ కుమారి ఫెలోషిప్ ప్రతినిధి, యాక్షన్ ఎయిడ్ సంస్థ. మన సముద్రం మన వాతావరణం కోసం మనం కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ సంస్థ ఫెలోషిప్ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి కోరారు. శనివారం సాయంత్రం ఫిషింగ్ హార్బర్ చెరువులో ఉన్న జాలారిపేటలో యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం, ప్రపంచ సముద్రాల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మత్స్యకారుల సాధికారిత, శీతోష్ణ స్థితి, న్యాయం బలపరచడం అనే అంశం మీద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 8వ తేదీ ఒక్కటే కాదు, ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలను కాపాడుకోవాల్సిన రోజులే అని ప్రతి ఒక్కరూ గుర్తించి అమలు చేయాలని కోరారు. సరిత, మేము మురళీనగర్లో ఉంటాము. మేము రత్నం సార్ గ్రీన్ ఇవాళ జూన్ 8 సముద్రం కాపాడుకోవాల్సిన దినం. మొన్న జూన్ 5 పర్యావరణ పరిరక్షణ దినం. ఎలాగో ఇవాళ జూన్ 8 సముద్రాన్ని కాపాడుకోవడానికి ఒక రోజునంటూ పెట్టి అందరూ కూడా కృషి చేస్తున్నారు. మీకు తెలియకపోవచ్చు ఏం జరుగుతుందో. చేపల వేటకి వెళ్తారు, వస్తారు, మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఇళ్ళలు పని చేసుకుంటారు. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన సముద్రంలో జలచరాలన్నీ తగ్గిపోతున్నాయి. అమ్మ చెప్పారు కదా, ఒకప్పుడు చాలా రకాల చేపలు ఉండేవి, కానీ ఇప్పుడు అందులో సగం జాతులు అంతరించిపోయి. ఒకప్పుడు మనం ఇక్కడ మన మధ్యనే కొన్ని రకాల, ఇప్పుడు సపోజ్ పిచ్చుకలు ఒకప్పుడు మీ చిన్నప్పుడు ఇంటి నిండా అలా గెంతుతూ, ఇప్పుడు ఉన్నాయి అన్ని పిచ్చుకలు ఉన్నాయి, ఏవో కొన్ని అలాగా భూమి మీద ఎలా కొన్ని జాతులు అంతరించిపోతున్నాయో సముద్రంలో కూడా చాలా చేపలు కొన్ని జాతులు అన్నీ అంతరించిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? పొల్యూషన్ అంటే తెలుసు కదా మీ అందరికీ. ఆ పొల్యూషన్ ఎలాంటి పొల్యూషను, మనం విచక్షణారహితంగా అన్ని కెమికల్స్ వాడేస్తున్నాం. అవన్నీ మనం వాడినవన్నీ కూడా డ్రైన్స్ ద్వారా సముద్రంలోకే కదా వెళ్తాయి. అన్ని ప్రపంచ దేశాలన్నిటిలోంచి ఆ వేస్ట్ అంతా సముద్రంలోకే వెళ్తుంది. దానివల్ల ఇన్నాళ్ళైతే పూర్వకాలంలో కెమికల్స్ అవి ఏమి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు విచక్షణారహితంగా ఇండస్ట్రీస్ కెమికల్స్ వాడేస్తున్నాయి. వాడిన ఆయిల్, అలాగే బోట్లు, షిప్పులు, పర్యావరణం టూరిజం కూడా బాగా డెవలప్ అయిపోయింది. దానివల్ల షిప్పుల మీద అంతా ప్రయాణాలు చేస్తున్నారు. దానివల్ల సముద్రం అంతా డిస్టర్బ్ అయిపోయింది. మన ఇంట్లో మనం నలుగురు ఉంటే మన కుటుంబం, ఎవరో బయట వాళ్ళు వచ్చి హడావిడి చేసేస్తే మనకు బాగుంటుందా? బాగోదు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది అదే. సముద్రంలో చక్కగా జీవులన్నీ వాటి మట్టిగా. నా పేరు ధనా సార్. చేపలు తక్కువగా దొరుకుతున్నాయి అంటే ఫిషింగ్ తక్కువ ఉంటుంది సార్. బోట్లకు కూడా తెప్పలకు కూడా తక్కువగా ఉంటున్నాయి. అప్పుడంటే ఎక్కువ చేపలు వచ్చేవి, పొల్యూషన్ వల్ల ఎక్కువ చేపలు రావట్లేదు. ఎట్లకెళ్ళలు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు చాలాని. అప్పుడంటే పెద్ద పెద్ద చేపలు, కోనాములు, సొరలు కూడా పెద్ద వచ్చేవి, తేకులు కూడా చాలా పెద్ద వచ్చేవి. ఇప్పుడు చిన్నవి కూడా పట్టేస్తున్నారు. అంటే చేపలు లేక చిన్నవి పడుతున్నారు. ఎక్కువ బారుకి వెళ్తే ఎక్కువ పెద్ద చేపలు పడతాయి, లేకపోతే లేదు. అది కూడా ఎక్కువ రావట్లేదు చేపలు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్తున్నారు కానీ ఫిషింగ్కి ఆయిల్కి కూడా రావట్లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందువల్ల అంటే సముద్రంలో పొల్యూషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనేసి అంటున్నారు. మేము కూడా అనుకుంటున్నాం, మాకు కూడా ఇది ఉండట్లేదు. బంతులు, పాల బంతులు, మళ్ళీ సోరలు, రెక్క సోరలు, పెద్ద కోనాములు, కొమ్ము కోనం కూడా పెద్దవి చాలా పెద్దవి వచ్చేవి. ఇప్పుడు చిన్న సైజు వస్తున్నాయి ఎక్కువగా. నా పేరు ముందు ఏట్లకి వెళ్తేప్పుడు కబ్బాళ్ళు, నెత్తాళ్ళు ఎండపోసి అమ్మేవాళ్ళవి బాగా వచ్చింది ఫిషింగ్. ఇప్పుడు ఫిషింగ్ లేదు. ఇప్పుడు ఈ బోట్లు వచ్చిన కాడండి ఫిషింగ్. మరి బోట్లుకి తక్కువే, తెప్పలకి తక్కువే. పెద్ద చేపలు అంతే, వంజరాలు, కోనాములు, పీతలు, రొయ్యలు ఇవన్నీ వస్తున్నాయి. కానాగడతా కవల అంతా వస్తుంది. వస్తే మరి వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇప్పుడు మా అమ్ముకోవడం ఉంది. అప్పుడు ఆస్తులు ఉండేవి, ఆస్తులు అమ్మేసుకున్నాము. ఆస్తులు అమ్మేసుకొని పాటలు లేక లేవలు రానిచ్చారు కాదు, లేవలు రానికపోతే ఆస్తులు అమ్మేసుకున్నాము. ఇప్పుడు కూలి పనులు చేసుకుంటున్నా, ప్యాచ్ పనులకి వెళ్తున్నారు పిల్లలు. కూలి పనులు చేసుకొని ఇప్పుడు ఆ చేపల వ్యాపారం మన అలాగా కూర గీర తెచ్చుకుంటున్నా.
ఇప్పుడు వచ్చి అక్కడ ఉంటే కృష్ణాల బొంత అని అనేవారు, అక్కడ వచ్చేది. ఇప్పుడు ఆ బొంతలు అయ్యి రావటం లేదు, ఆ పాల బొంతలు రావటం లేదు. ఇప్పుడు పెద్ద సొరలు, పెద్ద టేకులు, పెద్ద సోరలు, రెక్క సోరలు, చిన్న సోరలు, పెద్ద సోరలు అన్నీ వస్తున్నాయి. పెద్ద కొమ్ము కోనాములు అవి వస్తున్నాయి, కొమ్ము కోనాములు, పలప కోనాములు ఇవన్నీ వస్తున్నాయి. భార్యాటలకు వెళ్తే ఆ భార్యాటలకు వెళ్ళకపోతే అయ్యి ఉండవు. ఆ ఇల్లులన్నా తెచ్చుకుంటారు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి. దినోత్సవం సందర్భంగా అంటే సారు మేడం వాళ్ళు చాలా వరకు చెప్పారు, సముద్రం మన జీవనం, తీరం మన హక్కు. అప్పుడు సముద్ర తీరం అనేది మనం ఆటలు పాటలు ఆడుకున్న పెద్దవాళ్ళు వేసుకుంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు వాళ్ళు వేసి పట్టేవారమ్మ. అప్పుడు నత్తగొల్లలు లాంటివి, చిన్న చిన్న పీతలు లాంటివి గుల్లలు పెట్టుకుని వచ్చే స్థాయిలోని మనం ఆడుకునే వాళ్ళం సముద్ర తీరంలో. ఇప్పుడు అటువంటి తీరాన్ని, సముద్రాన్ని మనం ఏమైనా చూస్తున్నామా? చూడట్లేదు. అంటే కోతకు గురయ్యి అంతకంతకి సముద్రం ముందుకు రావడానికి కారణం అయితే బీచ్ మైనింగ్, అంటే ఇసుక తవ్వకాలు లాంటివి, ఆ సముద్ర తీరంలో ఫ్యాక్టరీలు, పొల్యూషన్ ఫ్యాక్టరీ లాంటివి పెట్టడం వల్ల పొల్యూషన్ అంతా సముద్రంలోకి వెళ్ళడం వల్ల అది చాలా వరకు కోతకు గురవుతుంది. మడ అడవులు అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు వేశారు మన ఆర్కే బీచ్లో, కొబ్బరి చెట్లు ఇప్పుడు నాటారావు చెట్లు, అటువంటివి అప్పుడు పాతకాలంలో మడ అడవులు ఉండేవట. అంటే ఇప్పుడు మన సముద్రం ఆటలకి పోట్లకి ముందుకి వెనక్కి వచ్చినప్పుడు ఆ మడ అడవులు లాంటివి అడ్డుకున్నప్పుడు అక్కడ నాచులా పడితే ఒక సంపద అనేది, అంటే ఒక నత్తగుల్ల సంపద అనేది అక్కడ చేరితే దానికి తగ్గ సంపదలో ఆ నత్తగుల్లలో మనకి ముత్యాలు లాంటివని ఏవేవో. తర్వాత ఏంటంటే మన ఉల్లిపాయ అవి కోస్తుంటాం రోజు, కాయగూరల మొక్కలన్నీ చెత్త అంతా ఉంటది కదా. ఈ అంటే వంటగదిలో వాడే వాటితో అది వాటి నీరుతోనే కదా కడుగుతాం కదా మనం కాయగూరలు, ఆ నీళ్ళు వేసినా సరిపోద్ది. మీరు అలా అంటే ప్లేస్ లేదు అనొచ్చు, ప్లేస్ లేకపోయినా సరే ఎక్కడైనా చిన్న కుండి, మనకి ఎంతో చిన్న ప్లేస్ అయినా ఉంటది. ఇలా చిన్న మెట్లు ఉంటాయి, మెట్ల దగ్గర లేకపోతే మేడ మీద కొంతమంది ప్లేస్ ఉంటది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటదని మనకి మేడం చెప్పినట్టు పూల మొక్కలైనా వేసుకోవచ్చు, పండ్ల మొక్కలైనా వేసుకోవచ్చు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కాయగూరలు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆకుకూరలు ఇవన్నీ పండించుకోవడం వలన అంటే మీకు డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేదా అంటే అలా కాదు, మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన చేతితో ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ ఏటైపోయిందంటే, నాకు కూడా నేను తినేస్తాను పానీపూరి, చాట్, నూడిల్స్, ఇవన్నీ కూడా ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. కొంతకాలం అయితే మన బుర్రలోకి వెళ్తుందో అప్పుడు కొంచెం తినకుండా, ఎన్నాళ్ళ రోజుల్లో అయితే అమ్మకు తెలుస్తుంది మన పండగలు వస్తేనో అలాంటప్పుడు ఏదైనా అమ్మాలు ఏదైనా సామాన్లు చేస్తారు తింటాము అనేది ఉండేది కదా. ఇప్పుడే ఎక్కడైనా దొరికేస్తున్నాయి జంతికలు, పువ్వులు, ఇలాంటివి అమ్మాలు చేస్తే డబ్బాలు వేసుకొని ఎప్పుడైనా తినేవాళ్ళం. ఎప్పుడు చేస్తారా అవన్నీ ఇప్పుడే రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి. స్వీట్ షాప్లని ఇవని, అంటే ఎప్పుడో తినడం వేరు, అంటే మనం తినకూడదా, ఎక్కువ తినేస్తున్నారు ఈ మధ్యన. ఏముంది ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, ఒక 100 రూపాయలు అనుకోండి ఇచ్చేస్తే ఆడేదో తినేసి వచ్చేస్తాడు, మనకు గోల్ పెట్టకుండా. అందుకని అంటే పానీపూరి కూడా మనం ఇంట్లో చేసుకునేవి ఉన్నాయి, అంత టైం లేదు అని అనకండి. కానీ పిల్లల కోసం మనం ఆలోచించవచ్చు కదా, మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం.